ఈరోజు మనం పల్లీల పొడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పల్లీలు తీసుకొని, ఎంత మంచి పల్లీలైనా సరే దాంట్లో పుచ్చులు ఖరాబ్ అయిపోయినవి ఉంటుంటాయి. వాటిని మనం ముందు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సన్నని పొయ్యి మీద, సన్న సెగ మీద వేయించుకోవాలి. ఇట్లా అనగానే పొట్టు చక్కగా ఊడి రావాలి. అప్పుడు పల్లీలు వేగినట్టు అన్నమాట. మంచిగా వేగినాక వాటిని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని తీసుకోవాలి. ఎండుమిర్చి మంచిగా తుడుచుకొని ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ఖాళీ కడాయి తీసుకొని అందులో ఒక చెంచాన్నర నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని దాన్ని చక్కగా కొంచెం గోరెచ్చగా అయ్యేటట్టు వేడి చేసుకోవాలన్నమాట. సన్నని సెగ మీద వేడి చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి ఐటమ్స్. తర్వాత కొంచెం వేడి కాగానే దాంట్లోకి మినప్పప్పు కొంచెం అరకప్పు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లోనే కాస్త శనగపప్పు ఒక కప్పు పోసుకోవాలన్నమాట. అది హాఫ్ కప్పు పోసుకోవచ్చు. అది కూడా సేమ్ క్వాలిటీస్. మినప్పప్పు ఎంత పోసుకున్నామో శనగపప్పు కూడా అంతే. శనగపప్పు కూడా అంతే పోసుకొని చక్కగా సన్న సెగ మీదనే వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. తరువాత దాంట్లోనే కాస్త జీలకర్ర ఒక చెంచా అన్నమాట. ఒక చెంచా జీలకర్ర వేసుకొని దాన్ని కూడా కలిపి వేయించుకోవాలి. ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరండి. తరువాత చక్కగా వేయించుకున్న తర్వాత మనం దాంట్లోకి ధనియాలను తీసుకోవాలి. ధనియాలను అందులోనే వేసుకోవచ్చు, కాకపోతే లాస్ట్లో వేసుకోవాలి. ధనియాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీదనే వేయించుకోవాలన్నమాట. అవి కూడా మాడిపోతాయి. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత చక్కగా వేగాలి. ధనియాలు అన్నీ వేగిన తర్వాత వాటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంటే అవన్నీ చల్లారాలన్నమాట. చక్కగా ఎర్రగా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దాంట్లోనే అదే నూనెలోకి ఎండుమిర్చి వేసుకొని అవి కూడా చక్కగా కలర్ మారే వరకు, అంటే నల్లగా కాకూడదు, మాడిపోకూడదు, మంచి గలగలా అన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, మన నూనెలో వేసినాక గలగలా అంటాయి. అట్లా గలగలా అనేంతవరకు వేయించుకోవాలి. కానీ మాడకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో గింజలు కూడా పనికొస్తాయి, వాటిని ఏం పడేయొద్దు. గింజలు కూడా పొడి కొట్టేటప్పుడు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా వేయించుకొని అవి కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి, వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చక్కగా వేగిపోయాయి కదా, మంచి గలగల అంటున్నాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మొదటగా మనం పల్లీలను మాత్రమే పొడి కొట్టుకోవాలి. మిక్సీ జారు పొడిగా ఉన్నప్పుడే పల్లీలు మాత్రమే పొడి కొట్టుకోవాలి. అది కూడా ముద్ద కాకుండా జస్ట్ ఇటొక రౌండ్ చేసుకుంటూ మంచిగా పొడిగా చేసుకొని ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి. పల్లీలు మాత్రమే. పల్లీలని పొడి కొట్టుకున్న తర్వాత ఈ ధనియాలు అన్నీ కలిపి వేసుకుంటాం కదా, వేయించుకుంటాం కదా, అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. దాంట్లోనే ఒక 10 దాకా ఎల్లిపాయలు కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అటు ఇటుగా కొద్దిగా కచ్చాపచ్చగా వచ్చేటట్టు దంచుకోవాలి. అయిపోయాక చక్కగా వేగినాక, గ్రైండ్ అయినాక దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం మిర్చి వేస్తాం కదా, మిర్చికి తగ్గ ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. మిర్చి కూడా మనం సపరేటు గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్నాక ఈ పల్లీల పొడిలో ధనియాల పొడి వేస్తాం కదా, దాంట్లోనే ధనియాల పొడి, పల్లీల పొడి, మిర్చి పౌడర్ అన్నీ కలిపి మంచిగా కలుపుకోవాలి. లాస్ట్కి మిర్చి పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇవి వేసేసి కలిపినాక మిర్చి పౌడర్ కూడా మొత్తం వేసుకోవద్దు, కొంచెం మొత్తం మనం తగినంత వేసుకున్నాక సరిపోద్ది అనుకున్నప్పుడు ఆపేయండి. ఎక్కువ మిర్చి పౌడర్ ఉంటే పక్కకు పెట్టండి. దాంట్లో చక్కగా టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి ఏమైనా ఉప్పు తక్కువైంది అనిపిస్తే వేసుకోండి. ఇంకా కారం పడుతుందన్నా కూడా మిక్సీ జార్లో ఉన్న కారం వేసేసుకోండి. వేసేసుకొని మంచిగా మొత్తం పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోండి. ఇదే మనం మిక్సీలో కలిపేసామనుకోండి, ఒక్కోసారి చట్నీలాగా మెత్తగా పల్లీలు నూనె పదార్థం కదా, మొత్తం జిడ్డుగా అయిపోద్ది. అందుకని మనం దేనికి అది పౌడర్ కొట్టుకొని అన్నీ కలిపి ఒక బేషన్లో పోసుకొని చక్కగా కలిపి మంచిగా ఒక డబ్బాలో పోసుకుంటే 6 నెలలు అయినా కూడా మంచిగానే ఉంటుంది. మంచి వేడి వేడి అన్నంలో పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళైనా మంచి టేస్టీగా తింటారు. ఇడ్లీలు కనుక చేసుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పల్లీల పొడి 6 నెలలైనా ఏం కాదు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.